నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బాలా రుత్వి లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజు నా ఫస్ట్ లాగ్ని తీస్తున్నాను. ఇది ఎలా వస్తుందో కూడా నాకు తెలియట్లేదు, నీట్గా వస్తుందో లేదో క్లారిటీ. ఇప్పుడే నిద్ర లేచాము. మా రుత్విక ఇప్పుడే లేచింది. హ్యాపీ మ్యారేజ్ డే చెప్పు అమ్మకి. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా. అమ్మా. థ్యాంక్ యూ రుత్విక. థ్యాంక్ యూ రుత్విక. సాయి ఇంకా లేవలేదు, పడుకో ఉన్నాడు. సాయి లేచాక మళ్ళీ కలుద్దాం. బాయ్. చూశారు కదా, సాయి కూడా నిద్ర లేచిన తర్వాత అలా ఆడుకుంటూ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నప్పుడు నేను ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి యాపిల్ పెట్టాను, క్యారెట్, అలాగే ఇవాళ అయితే సాయికి స్కూల్లో పిజ్జా ఇస్తారు. సో లంచ్ అయితే అవసరం లేదు, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఉప్మా చేశాను కాబట్టి అదే కొంచెం పెట్టాను. వాడికైతే ఉప్మా ఇష్టం లేదు కాబట్టి పిజ్జానే తినేస్తాడు. ఇక్కడ వచ్చేసి సాయి రెడీ అయిపోయాడు, మంచిగా రెడీ అయిపోయాడు స్కూల్కి. సో వాడికైతే ఫస్ట్ ఉప్మా తినిపించేసి ఇంకా స్వెటర్స్ వేసుకోవాలి. ఉప్మా తింటున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయి హ్యాపీగా ఉప్మా తినేసి ఇక్కడ స్వెటర్ వేసుకుంటున్నాడు. సాక్స్, స్వెటరు, స్నో ప్యాంటు ఇవి వేసుకోవడానికి ఇంకొక ఎక్స్ట్రా 10 minutes కావాలి కాబట్టి ఆ 10 minutes మనం ముందే నిద్ర లేవాలి. ఇక్కడ చూసారా రుత్విక ఎంత చక్కగా రెడీ అయ్యి కూర్చుందో. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి మ్యారేజ్ డే అంట, అందుకని ఫస్ట్ తను రెడీ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు అమ్మ నాన్న పెళ్లి రోజు, నేను పెళ్లి చూడాలి అని ఫస్ట్ నిద్ర లేవగానే బ్రష్ కూడా ఇంకా వేయలేదు. కానీ హ్యాపీగా మంచిగా పట్టు జాకెట్ వేసుకొని హ్యాపీగా రెడీ అయింది. తలది కూడా దోమనింది, కానీ నాకు టైం లేదు నాన్న, ఫస్ట్ అన్నయ్య స్కూల్కి పంపించేసాక నీకు రెడీ చేస్తాను నాన్న అని చెప్పాను. సో రుత్విక అయితే ఇలా రెడీ అయ్యింది. సాయి ఏమో స్కూల్కి వెళ్తున్నాడు. సాయి స్కూల్కి వెళ్ళాక మనం రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకోవాలి. సాయి నాకు తొందరగా అయితే రెడీ అవ్వడు, ఇలా స్లోగా నాకు ఏదో ఒక స్టోరీ చెప్తూ రెడీ అవుతాడు. 10 minutesకి రెడీ అవ్వాల్సింది ఎగ్జాక్ట్గా ఒక 15 minutes అన్న వాడికి టైం పడుతుంది. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు మాటలు. స్కూల్లో అలా జరిగిందమ్మా, స్కూల్లో ఇలా జరిగింది, వాడు ఆ లంచ్ తెచ్చుకున్నాడు, నువ్వెందుకు నాకు ఆ లంచ్ పెట్టావు, ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నువ్వు కానీ నాన్న రెడీ అవ్వు ఫాస్ట్గా అని చెప్తూ ఉంటాను.
సాయి స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే నేను నా వర్క్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఇల్లు ప్రస్తుతానికైతే ఇల్లు చుమ్ముతున్నాను. రుత్విక వచ్చేసి టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంది. ఇల్లు చుమ్మేసిన తర్వాత ఇల్లు మాఫ్ కూడా పెట్టేశాను నీట్గా. ఆల్రెడీ గురువారం రోజే మాఫ్ పెట్టాను, కానీ మళ్ళీ ఆ రోజు కొంచెం క్లీన్ చేయాలి అనేసి మళ్ళీ పెట్టాను. ఇక్కడ ఒకసారి అమ్మ పాడే లాలి పాట, అది పాడు ఒకసారి. అమ్మ పాడే అది నాకు నిండు జాబిలి చూపించి ఓతిక పక్క వేసి ఊరి పోసి అమ్మ నాన్నయ్య. చూశారు కదా, ఇక్కడ మా చిట్టి తల్లికి తలస్నానం చేపించి మా చిట్టి తల్లిని అందంగా రెడీ చేసేసాను. మా చిట్టి తల్లి చూసారా ఎంత క్యూట్గా ఉందో. తర్వాత నేను కూడా రెడీ అయిపోయేసాను. గోల్డ్ కలర్ శారీ ఇది మీషోలో తీసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ శారీకి నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేరప్ చేశాను. యాక్చువల్లీ దీని బ్లౌజు వర్క్ బ్లౌజ్ ఉంది, అది తీసుకురాలేదు, అది ఇండియాలోనే మర్చిపోయాను. సో ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా మంచిగానే అనిపించింది. సో ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో ఇలా రెడీ అయిపోయాక ఒకసారి మంచిగా వీడియో తీసుకున్నాను. శారీ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ శారీ లింక్ కావాలంటే కూడా ఇస్తాను. దీని లింక్ కూడా నా దగ్గర ఉంది, మీషోలో తీసుకున్నాను కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి అది విడిగా వేరే శారీ ఇది. అండ్ ఇలా రెడీ అయ్యాను అనమాట. నా లుక్ ఎలా ఉందో మీరు నా లుక్ అండ్ మా పాప లుక్ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి హెడ్ బాత్ అది చేసి ఫ్రెష్ అయిపోయాను. సో నెక్స్ట్ గో టు పూజ. ముందు ప్రసాదం చేసుకొని తర్వాత పూజ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే పూజ సామానాన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు చేసుకున్నాను, బట్ ఆ రోజు మళ్ళీ దీపారాధన చేశాను. నాకు ఎందుకో మనసుకి అలా కష్టంగా అనిపించింది. సో ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇక్కడ పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. నేనైతే పూజ సామాను సబీనా అలాగే పీతాంబరి ఉంటుంది కదండి, అది కొంచెం వేస్తాను. అలాగే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయతో క్లీన్ చేస్తాను. నిమ్మకాయ కానీ లేకపోతే మాత్రం కంపల్సరీ ఇంకా చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టేసి చింతపండుతో అయితే క్లీన్ చేసేస్తాను. చాలా నీట్గా వస్తాయి. ఫస్ట్ పూజ సామాను క్లీన్ చేసుకుంటూ పక్కన స్టవ్ మీద పాయసం కూడా చేసేస్తాను. పాయసం ఫస్ట్ అయితే పొంగల్ చేయాలనుకున్నాను, కానీ పొంగల్ ఎక్కువ టైం పట్టేస్తుంది బియ్యం ఉడకడానికి, అది అనేసి పాయసం అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందని పాయసం అయితే చేయాలనుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ పూజ సామాను క్లీన్ చేసుకుంటున్నాను. పూజ సామాను క్లీన్ చేసుకొని పూజ అంతా బాగుంటుంది, కానీ ఒక్కటి ఏంటంటే కెనడాలో మనకి మంచి ఫ్లవర్స్ అయితే దొరకట్లేదు. దేవుడికి పూలు పెట్టి ఎన్ని రోజులైందో. ఇక్కడ పాయసం కోసం పాలు పెట్టాను, సగ్గుబియ్యం నానబెట్టాను. ఈ డిషెస్ పూజా సామాన్ మనం క్లీన్ చేసుకునేటప్పటికి పాలు కాగిపోతాయి. ఆల్టర్నేట్గా స్పైస్ నేను ఇక్కడ కిచెన్లో పాయసం పూజా సామాన్ అయితే తోముకుంటున్నాను కదా. రుత్విక ఏం చేస్తుందో చూస్తారా? రుత్విక ఏం చేస్తుందో చూడండి. పడుకొని హ్యాపీగా టీవీ చూసుకుంటుంది. చూసారా, కాళ్ళకైతే నీట్గా పసుపు రాసుకున్నాను. చూడడానికి ఎంత బాగుందో కదా.
పాయసం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పాయసం అయిపోగానే ఇలా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను. మా శ్రీవారు అయితే ఇవాళ ఇంట్లోనే ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో మా శ్రీవారు కూడా వచ్చారు. ఇక్కడ ఇద్దరం కలిసి హ్యాపీగా మంచిగా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాము. ఈ మరెన్నో యానివర్సరీస్ ఇలా హ్యాపీగా గడిచిపోవాలి, హ్యాపీగా చేసుకోవాలి, మన బాధ్యతల్ని మనం మంచిగా చేసుకోవాలి అని స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అయితే నేను లంచ్ ప్రిపేర్ చేశాను. పూజ అయ్యేసరికి 11 అయిపోయింది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఏమేమి స్పెషల్స్ చేశాను అన్నది షార్ట్ వీడియో అయితే తీశానండి. యానివర్సరీ స్పెషల్ లంచ్ అని షార్ట్ ఉంటుంది. సో ఒకసారి మీరైతే ఆ షార్ట్ చూడండి. నేను ఏమేమి స్పెషల్స్ చేశాను అన్నది మాత్రం మీకు అక్కడ తెలుస్తుంది. మేమైతే పెళ్లి రోజు నాడు ఎప్పుడు నాన్ వెజ్ అయితే తినలేదు ఇప్పటి వరకు అయితే. సో నాన్ వెజ్ అయితే కాదండి, ఓన్లీ స్పెషల్ లంచ్ వచ్చేసి వెజ్ స్పెషల్సేనండి. అన్నీ వెజ్ కర్రీసే మేము చేసుకున్నాము. ఎప్పుడు ఈ 6 యానివర్సరీస్ కూడా మేము ఎప్పుడు యానివర్సరీ రోజు నాన్ వెజ్ అయితే తినలేదు. సో ఈసారి కూడా ఎందుకులే అనేసి మేమైతే ఏమీ, అందులో ఫ్రైడే వచ్చింది కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము. ఓన్లీ స్పెషల్ లంచ్ వచ్చేసి ఓన్లీ వెజ్ స్పెషల్సే. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత వెళ్ళి సాయం తీసుకొచ్చాము. సో ఈవినింగ్ టైంలో కొంచెం సేపు పక్కనే ఒక మాల్ ఉంది, మాల్కి వెళ్ళేసి హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. ఈవినింగ్ మాల్కి ఒక 1 అవర్ 1.5 అవర్ మాల్లో స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం. అంతే అండి, ఇదైతే ఇవాళ లాగ్. ఇది మా ఫస్ట్ లాగ్. ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాల రుత్వి లాగ్స్ ఇన్ కన్నడ. బాయ్ బాయ్.